సిబాబి న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। పూల దండలతో అందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తాం। గూడూరులో జరిగిన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పాల్గొన్న బీద రవిచంద్ర, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ నాయకులు। గూడూరులో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఘన స్వాగతం పలికిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు। బలిజ సింహ గర్జనను జయప్రదం చేయండి। గోడ పత్రికలు విడుదల చేసిన నెంబర్ 1 ఛానల్ సిఎండి సుధాకర్ నాయుడు। పేద వ్యాపారులకు న్యాయం చేయండి। చైర్పర్సన్ పొనక దేవసేనమ్మను కలిసి వివరించిన వ్యాపారులు। రాష్ట్రంలో నదులను అనుసంధానం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు। చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి ఆహ్వానం మేరకు గూడూరుకు విచ్చేసి ఆయన మీడియా ముందు మాట్లాడారు। రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి గురువారం పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మల ఆహ్వానం మేరకు వారి నివాసానికి వచ్చారు। అక్కడ ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులతో మంత్రి మాట్లాడారు। అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ గోదావరి, కృష్ణమ్మలను కలిపి రైతులకు మేలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు। గతంలో ప్రతిపాదనలున్న ఎవరూ నెరవేర్చలేదని ఆయన వివరించారు। 2050 నాటికి నవ్యాంధ్రప్రదేశ్లో రాజధానిని దేశంలోనే మొదటిగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు। సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు। టీడీపీలోకి వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు ఎవరొచ్చినా పూల దండలు వేసి స్వాగతిస్తామన్నారు। ప్రజా ప్రతినిధులకే కాకుండా కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని కేఈ కృష్ణమూర్తి వివరించారు। ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, వైస్ చైర్మన్ శీలం కిరణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి చేవూరు విజయరామోహన్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాధ జ్యోత్స్నలత, తహసీల్దార్ వెంకటనారాయణమ్మ, కమిషనర్ మోదకొండ, డిఎస్పీ శ్రీనివాస్ మొదలగు వారు పాల్గొన్నారు। రెండు ముక్కలు చేసిన నవ్యాంధ్రప్రదేశ్కు ఏమాత్రం కూడా నిధులు ఇవ్వకపోయినా, ఇంతవరకు ప్రత్యేక హోదా కూడా ఇవ్వకపోయినా మేము మాత్రం అధైర్యపడకుండా ముందుకు సాగుతూ ఉన్నాం। ఆయన చేస్తున్నటువంటి నిరంతర కృషి వలన ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ రూపురేఖలు దిద్దుకుంటున్నాయి। రాబోయేటువంటి 2019 నాటికి భారతదేశంలోనే మొట్టమొదటి పెద్ద రాజధానిగా అమరావతి కూడా ఏర్పడుతుందని మీకు తెలియజేస్తా ఉన్నాం। మేము చేసినటువంటి కొన్ని విజయాలను మచ్చుకు మీకు చెప్పగలుగుతాం। ఈ 18 నెలల్లో వచ్చిన మా గవర్నమెంట్, మా ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే 24x7 నిరంతర విద్యుత్తుని అన్ని ఇండ్లకు ఇవ్వడం జరిగిందని కూడా, 24 గంటలు ఇవ్వడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను। అదేవిధంగా సాగు భూమికి 7 గంటలు నిరంతరంగా ఇవ్వడం కూడా జరిగిందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను। దీని తర్వాత పెన్షన్స్ రెండో విజయం, 200 నుంచి 1000 రూపాయలు చేయడం। ఏ రాష్ట్రంలో, ఇప్పుడు మీరు భారతదేశంలో ఏ రాష్ట్రంలో తీసుకున్నా కూడా ఇటువంటి మరి ఇదే విధంగా ఒక స్థాయి నుంచి 105 రెట్లు పెంచినటువంటి ఘనత ఒక చంద్రబాబు నాయుడికి దక్కిందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను। ఇది రెండవ విజయం అని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను। ఇక మూడవ విజయం, రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నదుల అనుసంధానం చేయాలంటే కృష్ణా, గోదావరిని కలిపినటువంటి ఘనత శ్రీ చంద్రబాబు నాయుడికే దక్కిందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను। అంతకు మునుపు కేఎల్ రావు గారు కానీ, లేకుంటే వాజ్పేయి గారు కానీ చాలాసార్లు మాట్లాడారు నదుల అనుసంధానం గురించి, కానీ ఎవరు కూడా దాన్ని నెరవేర్చలేకపోయినారు। ఒక చంద్రబాబు నాయుడు మాత్రం ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా గోదావరి, కృష్ణమ్మను కలిపి మరి పట్టిసీమ అనేటువంటి ప్రాంతానికి నీరు తీసుకుని వచ్చి దాన్ని కృష్ణా డెల్టాకి ఇచ్చేసి, కృష్ణా డెల్టా వాళ్ళు ఏదైతే శ్రీశైలం నుంచి తీసుకున్నారో నీరు, ఆ నీటిని రాయలసీమకి ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను। గత కాంగ్రెస్ ప్రభుత్వంలో
మేము ఎన్టీ రామారావు ప్రవేశపెట్టినటువంటి ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేశారు. ఏమాత్రం కూడా దాన్ని కూడా పట్టించుకోలేదు. అందుకోసమే వారు దాని వలన ఓడిపోయారా, లేకపోతే రాష్ట్రాన్ని విడిగా చేసినప్పుడు ఒక ముక్క కూడా నోరు తెరిచి చెప్పలేకపోయినారు. ఎందుకు చేస్తున్నారు, రాష్ట్రాన్ని ఎందుకు విడదీస్తున్నారని చెప్పలేకపోయినందుక ఓడిపోయినారు అనేది మీరు ప్రజలు గుర్తించారు కాబట్టి 175 కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తే ఒక కాన్స్టిట్యున్సీలో కూడా కాంగ్రెస్ వాళ్ళు గెలవలేని పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు సంక్షేమ కార్యక్రమంలో నీరు చెట్టు, ఇంకుడు గుంతలు, తర్వాత ఫారం పాండ్స్, అదేవిధంగా రైతులకు కావాల్సిన పనిముట్లు, మళ్లీ ఆదరణ తీసుకురావడం, జన్మభూమిలో కావాల్సినటువంటి మెటీరియల్స్ అంతా కూడా సప్లై చేయడము, నిరంతరి రేషన్ కార్డ్స్ ఎవరికి కూడా లోపం లేకుండా రేషన్ కార్డ్స్ అందరికి ఇవ్వడము, ఇవన్నీ రెగ్యులర్ గా జరిగేటువంటి కార్యక్రమం. దీంట్లో ఈ పార్టీ ఆ పార్టీని భేదం లేకుండా అందరికి కూడా సహాయం చేస్తూ వచ్చిన ప్రభుత్వం మాది అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. దీనివల్లనే మేము చెప్తా ఉన్నాం, మా తెలుగుదేశం పార్టీకి విజయం అనేది డోకా లేదు. 2019 వచ్చినా ఇంకా ఎప్పుడు వచ్చినా కూడా మా దగ్గర డోకా లేదని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇదే కాదు 2050లో ఆయన చంద్రబాబు చెప్తున్నారు 2050 నాటికి వచ్చేటప్పటికి మరి భారతదేశంలో మొట్టమొదటి నవ్యాంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి రాజధాని అమరావతినే #1 రాజధానిగా తీర్చిదిద్దుతామని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పడం ఏంటంటే కాకినాడ, తిరుపతి అటు నుంచి వచ్చేసి విశాఖపట్నాన్ని స్మార్ట్ సిటీస్ గా తయారు చేస్తారని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పడమే కాకుండా ఈయన సొంతంగా చెప్తా ఉన్నాడు, నేను తన సొంత డబ్బులు అంటే స్టేట్ గవర్నమెంట్ నిధులతోనే దాన్ని కూడా స్మార్ట్ సిటీగా తయారు చేస్తానని చెప్పడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు అనేక పట్టణాలు తిరుగుతా ఉన్నాడు. మలేషియా, సింగపూర్, డావోస్, మీరు అనేక పట్టణాలు తిరిగి అక్కడ ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ జరిగిందో ఆ ఇంప్రూవ్మెంట్ అంతా తీసుకొచ్చి నవ్యాంధ్ర స్టేట్ లో పెట్టాలని చెప్పే ఉద్దేశంతోనే ఆయన అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. మరి ఈరోజు మీరందరూ అనుకోవచ్చు జూన్ నాటికల్లా వీళ్ళంతా ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుందా, ఎన్జిఓస్ వస్తారు ఇక్కడికి అంటున్నారు. రావడానికే ప్రయత్నం చేస్తా ఉన్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి ఇండ్ల సదుపాయాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈరోజు ఎవరు చూసినా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓలను కానీ లేకపోతే విఆర్ఓలను కానీ వీళ్ళు సరిగా పనిచేయడం లేదు, లంచాలు అడుగుతున్నారని చెప్పి అపవాదులు మా పైన వస్తున్నాయి. ఈ అపవాదులు ఎందుకు వస్తున్నాయి, ఈ విమర్శలు ఎందుకు గురి అవుతున్నామని చెప్పి ఆ ఉద్దేశంతోనే రైతు సదస్సు పెట్టుకుని ఎంఆర్ఓలతోనే చెప్పిస్తాను నేను. ఎందుకు ఈ విమర్శలు కాకుండా మధ్యవర్తులు ఎక్కువైపోయినారు. ఈ మధ్యవర్తులు ఎక్కువైపోయినందుకు రైతులకు చాలా అన్యాయం జరుగుతుందనేది మా నోటీస్కి వచ్చింది. కంప్లైంట్స్ వచ్చాయి. ఈ కంప్లైంట్స్ వలన మేమేం చేసామంటే ఈ సేవ, ఈ క్రాప్ విధానము, ఆన్లైన్ విధానం పెట్టాం. ఇవన్నీ కూడా రైతులకు ఉపయోగపడే విధంగా తయారు చేస్తున్నాం. ఎస్సీ సప్లై బీదల రవిచంద్ర గారు ఇంతకుముందు మాకు పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు, బీసీ పార్టీకి. అందుకోసమే 6,041 కోట్ల రూపాయలు సప్లాన్ కింద బడ్జెట్లో పెట్టాము బీసీలకు అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ఎస్సీ సప్లాన్ కింద 5,877 కోట్లు కూడా ఎస్సీ సప్లాన్ కింద పెట్టామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక కార్యక్రమాలు చేయడానికి మాకు 3.5 సంవత్సరాలు ఉందనేది ప్రజలకు తెలియజేయాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే వైకాపా నుంచి వచ్చేవాళ్ళు కానీ కాంగ్రెస్ నుంచి వచ్చేవాళ్ళు కానీ పూలదండలు వేసి స్వాగతిస్తాం. ఎందుకంటే వాళ్ళని స్వాగతించి వాళ్ళని మేము పక్కకు పెట్టాం. మా పూర్వం మా కార్యకర్తలు ఏ విధంగా అయితే మా ప్రభుత్వానికి రావడానికి కృషి చేశారో వాళ్ళతో పాటు వీళ్ళని కూడా సమాన ప్రతిపత్తితో చూస్తామని చెప్పి కూడా మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను. వచ్చే వాళ్ళందరినీ కూడా తీసుకుంటాం. అంటే వచ్చే వాళ్ళని దీంట్లో నా ఎమ్మెల్యేలనా లేకపోతే ఎమ్మెల్యే తాహతు గల వాళ్ళనా క్యాడర్ వాళ్ళని కాదు, లోవర్ క్యాడర్కే చాలా ఇంపార్టెన్స్ ఇస్తామని కూడా, లోవర్ క్యాడర్ అంటే మాకైతే జెండా పట్టుకొని మోసినటువంటి కార్యకర్తలకు మొదట ఇంపార్టెన్స్ ఇస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా మనపూర్వకంగా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలే నేను రిపీట్ చేస్తా ఉన్నాను. తప్పనిసరిగా అతి త్వరలోనే అమరావతి పట్టణంలో మంచి కార్యక్రమం నెరవేరుతుందని చెప్పేసి కూడా మనవి చేస్తూ ఈరోజు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి కె కృష్ణమూర్తి గూడూరులో ఘన స్వాగతం లభించింది. చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి ఆహ్వానం మేరకు నెల్లూరుకు వెళ్తున్న ఆయన కొద్దిసేపు గూడూరులో గడిపారు. ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తికి గూడూరులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. నెల్లూరులో జరిగే సమావేశానికి రేణిగుంట నుండి రోడ్డు మార్గం గుండా వెళుతూ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ఆహ్వానం మేరకు గూడూరుకు చేరుకున్నారు. స్థానిక షిరిడి నగర్లో ఉన్న రహదారి వద్దకు ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్తో చేరుకోగానే పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మలు స్వాగతం పలికారు. ఆయనను గజమాలలతో సత్కరించారు. చైర్పర్సన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పూల వర్షం కురిపించారు. బాణసంచ పేల్చారు. అక్కడకు హాజరైన నాయకులందరూ కె కృష్ణమూర్తిని కలిశారు. అక్కడి నుండి వాహనాల్లో పొనక శివకుమార్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చేవూరు విజయమోహన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాధా జ్యోత్స్నలత, నాయకులు మనంపాటి రవీంద్రబాబు, రాధాకృష్ణారెడ్డి, వడియాల శ్రీహరి, బిల్లు చెంచురామయ్య, బాలిబోయిన రమేష్, నరసరాజు, ఎన్వి రత్నం, భద్రగిరి, మేజర్ పొనక శ్రీనివాసులు రెడ్డి, సబ్ కలెక్టర్ గిరీష, డిఎస్పీ శ్రీనివాస్, ఎన్ఎంయు నాయకులు, కేబుల్ ఆపరేటర్లు, ప్రతినిధులు, ఎస్వీకే రాజు, గూడూరు రవి, కరీముల్లా మొదలగు వారు పాల్గొన్నారు. పాత్రికేయులకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు వివరించారు. ఈ మేరకు ఆయనకు వారు వినతి పత్రం అందజేశారు. గూడూరులోని పొనక శివకుమార్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తికి గూడూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ఎంతో కాలంగా ఇంటి స్థలాల కోసం అధికారులకు వినతులు అందజేశామని, నేటికి స్థలాలు మంజూరు కాలేదన్నారు. చొరవ తీసుకుని ఇంటి స్థలాలు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పుచ్చలపల్లి శ్రీనివాసులు రెడ్డి, చిరువేల సునీల్ కుమార్ సభ్యులు కోరారు. అలాగే ఏబీవీపీ నాయకులు మల్లికార్జున్, మనోజ్ మొదలగు వారు విద్యార్థుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అన్ని జిల్లాల్లో ఇచ్చారు, మీ జిల్లాలో ఇవ్వలేదు. మీరు కూడా వీకర్ సెక్షన్ ప్రోగ్రాంలో, హౌసింగ్ ప్రోగ్రాంలో కల్పించి మీకు అందరికి ఇచ్చేస్తూ ఉండే దానికి ఒప్పుకుంటారు కదా మీరు. మీకు 20 స్థలాలు కావాలి అంతే కదా. డెఫినెట్ ఎస్కేఆర్ బ్యాక్ సైడ్ అంటే సొసైటీ ఫామ్ ల్యాండ్ దగ్గర కూడా ఏం లేదు. ల్యాండ్తో వచ్చినట్టు ల్యాండ్స్ ఉండే ఫ్రీ అయితే ఆక్రమించుకునేటువంటి కూడా తీసుకోవడానికి మనం సిద్ధపడాలి. ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీ గారికి, ఏపీఎస్సిహెచ్ సెక్రటరీ గారికి కూడా వీ హ్యావ్ సెండ్ ద ఫ్యాక్ట్స్ త్రూ ఏబీవీపీ. సో వీఆర్ రిక్వెస్టింగ్ యూ నెక్స్ట్ మంత్ ప్రాక్టికల్ జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ కాలేజ్, డిగ్రీ కాలేజెస్ ఇంతవరకు పిల్లలు ఫీజులు కట్టలేదు సార్. 3,000, 4,000, 5,000 డబ్బులు అడిగే పరిస్థితి ఈరోజు ఇంటర్ డిగ్రీ కాలేజ్ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాయి సార్. తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు, ఒకరిద్దరు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ పాస్ సైడ్ ఓపెన్ చేయలేదు సార్. ఈ పాస్ సైడ్ ఇమీడియట్గా ఓపెన్ చేయించాలి సార్. ఈ నెల 31వ తేదీన తునిలో జరిగే బలిజ సింహ గర్జనను విజయవంతం చేయాలని నెంబర్ 1 ఛానల్ సీఎండీ సాయి సుధాకర్ నాయుడు పిలుపునిచ్చారు. గూడూరులోని గ్రూప్ థియేటర్స్ నందు ఆయన నాయకులతో కలిసి గోడ పత్రికను విడుదల చేశారు. గూడూరులోని గ్రూప్ థియేటర్స్ నందు నెంబర్ 1 ఛానల్ సీఎండీ సాయి సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో బలిజ సింహ గర్జన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలిజల ఐక్యత కోసం ఈ నెల 31న తునిలో నిర్వహించే సింహ గర్జనను విజయవంతం చేయాలని బలిజ సోదరులందరూ విరివిగా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెదలవాడ హరిబాబు, మదనమేటి రమణయ్య, కొనిదెల మునిగిరీష్, పటిమ జనార్దన్, డేగ సురేష్, పెంచల నాయుడు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ప్రి శ్రీనివాసులు రెడ్డి, చెరువల సునీల్ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు. చలో తుని కాపు ఐక్య గర్జనలో భాగంగా రాయలసీమ జిల్లాలో గత 4 రోజుల నుంచి పర్యటించడం జరిగింది. మరి ఈ రోజున నెల్లూరు జిల్లాలో గూడూరు రావడం జరిగింది. మరి ఇక్కడ అనేక మంది బలిజలు ఉన్నారు, అధిక సంఖ్యలో. మరి ముఖ్యంగా ఈ బలిజ కులానికి జరిగే అన్యాయం ఇప్పుడు ఈనాటిది కాదు, గత 50 సంవత్సరాలుగా ఈ కులంలో జరుగుతున్న అన్యాయాలు ఎన్నో రూపాలుగా ఇప్పటివరకు ఈ బలిజలందరూ కూడా రకరకాల రూపాల్లో యాక్టివిటీస్ చేశారు. అయితే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మొట్టమొదట అధిక సంఖ్యలో ఉన్న ఈ బలిజలకు హామీలు ఇవ్వడం, గతంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి 10 సంవత్సరాల పాటు ఇలాగే మభ్యపెట్టింది.
ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ ముందు మరి మీ అందరూ మాకు ఓట్లు ఇచ్చినట్టయితే 6 నెలలనే రిజర్వేషన్ చేస్తానని ప్రకటించారు. సంవత్సరానికి 1000 కోట్లని వాళ్ళు ప్రకటించింది, బలిజీలు అడగల. ఈ మాటలు విని బలిజీ సోదరులందరూ కూడా అనేక మంది లక్షలాదిగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం నమ్మి ఓట్లు వేశారు ఈ పార్టీ నమ్మి. మరి ఇప్పుడు 6 నెలలు పోయింది, 2 సంవత్సరాలు అవుతున్న దాదాపు దాని గురించి పట్టించుకున్న అవధి. ఈ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలిజీల్లో రగులుతున్న ఆవేదనని ఒక్కసారిగా కట్టలు తెంచుకొని జనవరి 31వ తారీఖు నాడు మరి నిస్వార్థంగా ఈ ఉద్యమాన్ని చేస్తున్న, పార్టీలకు అతీతంగా ఉద్యమం చేస్తున్న ముద్రగడ పద్మనాభం గారి ఆధ్వర్యంలో చలో తుని అనే కార్యక్రమానికి ఈరోజు లక్షలాదిగా రాష్ట్ర వ్యాప్తంగా తరలిస్తున్నారు. మరి దాంట్లో భాగంగా ఈ రాయలసీమ జిల్లాల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి ఎవరికి వాళ్ళు సొంత ఖర్చులతో, సొంత వాహనాలతో ఈరోజు తరలి వస్తానని చెప్పడం విశేషం. మరి ముఖ్యంగా ఈరోజు గూడూరులో ఇక్కడ యువత ఉత్సాహంగా వేలాది మంది రావడం, స్వాగతం పలకడం ఈ యాత్రకి చాలా సంతోషం. మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ మంచి చంద్రవాడ హరి గారిని, మరి మిగతా అందరి పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరుని అభినందిస్తున్నాం. ఇదే ఉత్సాహం ఈ 10 రోజులు మీరు ఉండాలి, గ్రామ గ్రామాన్ని తిరగాలి. ఈ నియోజకవర్గంలో వేలాదిగా తరలి రావాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు అవసరం, ఈ ఒక్కరోజు చాలు. జనవరి 31వ తారీఖు బలిజీల సత్తా ఏంటో ఆ రోజు మనం చూపెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రోజు వంగవీటి మోహనంగా గారు ఉన్నప్పుడు కాపునాళ్ళు ఎలా లక్షలాది మంది వచ్చారో మరొకసారి అంతకంటే పెద్ద ఉద్యమం జరగబోతుంది. కాబట్టి బలిజీ సోదరులు యావత్ స్టూడెంట్స్ కానీ, మహిళలు కానీ అందరూ కూడా జనవరి 31వ తారీఖు ఎన్ని పనులు మానేసుకొని ఈ ఉద్యమానికి రావాల్సింది. పాత బస్టాండ్ ప్రాంతంలో ధర్మరాజుల స్వామి దేవాలయం వెనుకగా దుస్తుల వ్యాపారం చేసుకుంటున్నామని, వ్యాపారులను ఖాళీ చేయాలని కోరడం భావ్యం కాదని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గూడూరు పురపాలక సంఘం చైర్పర్సన్ పునక దేవసేనమ్మకు వారు వినతి పత్రం అందజేశారు. మణబోలు మండలంలోని ఎల్ఎన్పురానికి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెళ్లారు. ఇటీవల మృతి చెందిన టీడీపీ నాయకుడు మల్లూరు శేషయ్య నాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఎల్ఎన్పురంలో ఇటీవల మృతి చెందిన టీడీపీ నాయకుడు వల్లూరు శేషయ్య నాయుడు కుటుంబాన్ని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు. అధైర్యపడవద్దని, తామంతా మీ వెంట ఉంటామని మృతుడి కుటుంబానికి ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కృష్ణం నాయుడు, రామిరెడ్డి, మంగర విజయభాస్కర్ రెడ్డి, గాలి రామకృష్ణారెడ్డి, కిషోర్ నాయుడు, దయాకర్, కిరణ్ కుమార్, నూనె లక్ష్మయ్య, మధునాయుడు, మురళీనాయుడు మొదలగు వారు పాల్గొన్నారు. మాతమ్మల సమస్యలను పరిష్కరించాలని ఏపీ దళిత విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు అరవ పూర్ణప్రకాష్ కోరారు. గూడూరులోని సబ్ కలెక్టర్ గిరీషకు వినతి పత్రం ద్వారా ఆయన వివరించారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ గిరీషను ఏపీ దళిత విద్యార్థి సేన ఆధ్వర్యంలో మాతమ్మలు కలిశారు. మాతమ్మలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆ సేన జిల్లా అధ్యక్షుడు అరవ పూర్ణప్రకాష్ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ మొదలగు వారు పాల్గొన్నారు. గూడూరు డివిజన్లో దళిత బహుజనులకి రావాల్సిన ప్రభుత్వ భూములు, తుఫాను బాధితులకు సంబంధించిన మాతమ్మలకి ఇప్పటి వరకు నిజమైన అర్హులకి అందవలసిన ప్రభుత్వ నిధులు అందలేదు. దానికి ఉదాహరణే తూర్పు ఈ యొక్క గూడూరులోని 6వ వార్డులో ఉన్న మాతమ్మలు అనబడే 12 మందికి ఇప్పటి వరకు ప్రభుత్వ నిధులు అందక మన గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం చుట్టూ, ఆర్డీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. దయచేసి సబ్ కలెక్టర్ గారు ఈ యొక్క అర్జీ గారిని వెంటనే సమగ్ర విచారణ జరిపి వాళ్ళకి రావాల్సిన తుఫాను బాధితులకు సంబంధించిన ఆర్థిక నష్టపరిహారాన్ని అందజేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ దళిత సేన జిల్లా అధ్యక్షుడిగా మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాము. అయ్యా, బడుగు బలహీన వర్గాలకి రావాల్సిన ప్రభుత్వ నిధులు, దళిత మహిళలకు రావాల్సిన నిధులు అందకుండా పోవడం చాలా దారుణం. ఈ దళిత భోజనం మా యొక్క దళిత విద్యాసేన, దళిత మహిళా సేన తరఫున గూడూరులోని సబ్ కలెక్టర్ గారికి మేము ఈరోజు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో దళిత భోజనుడిగా ఉన్న వేముల రోహిత్ మరణం మీద సమగ్ర విచారణ జరిపి మరోమారు ఇటువంటి పునరావృతం కాకుండా దళిత విద్యార్థులకు రక్షణ కల్పించిన దళిత సంఘాల తరఫున మేము ఈరోజు ఒక మెమోరాండాన్ని అందజేశాం.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సైదాపురం మండలంలో 867 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 1200 రూపాయల వంతున ఉపకార వేతనాలు పంపిణీ చేయడం జరుగుతుందని వెలుగు ఏపీఎం వల్లవోలు చిన్నయ్య తెలిపారు. అన్న అభయహస్తం, ఆమ్ ఆద్మీ బీమా యోజన, జనశ్రీ బీమా యోజన పథకాల్లో ఉన్న మహిళల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం జరుగుతుందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వారికి ఆర్థిక వెసులుబాటు కల్పిస్తున్న క్రమంలోనే ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ ఒక పక్క ప్రతి సభ్యురాలకు కూడా సామాజిక భద్రత ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 3 ఇన్సూరెన్స్ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. వాటిలో ఆమ్ ఆద్మీ బీమా యోజన ఒకటి, అన్న అభయహస్తం ఒకటి, జనశ్రీ బీమా యోజన ఒకటి, స్వావలంబన ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంఘ సభ్యురాల్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ యజమాని పేరుతో పాటు సంఘ సభ్యులలో ఉన్నటువంటి సభ్యురాల పేరుతో పాటు ఇన్సూరెన్స్ కార్యక్రమాలు చేస్తున్నారు. వీటిలో ప్రధానంగా ఆమ్ ఆద్మీ బీమా యోజన కింద మన మండలంలో 3384 మంది సభ్యులు ప్రస్తుతం కొనసాగుతున్నారు. వీరు అదేవిధంగా అభయహస్తం కింద దాదాపు 3242 మంది సభ్యులు అభయహస్తంలో సభ్యత్వం తీసుకుని ఉన్నారు. వీటితో పాటు జనశ్రీ బీమా యోజన కానీ స్వావలంబన ఇలాంటి కార్యక్రమాల్లో కూడా ఈ ఇన్సూరెన్స్లో కొనసాగుతున్న పిల్లలందరూ కూడా సభ్యులందరూ కూడా వారి కుటుంబంలో పిల్లలు కానీ చదువుకుంటూ ఉంటే 9, 10 ఇంటర్మీడియట్ ఐటీఎస్ చదువుతున్న పిల్లలందరూ కూడా నెలకు 100 రూపాయలు చొప్పున సంవత్సరానికి 1200 రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చేదానికి ఇన్సూరెన్స్లో వెసులుబాటు ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా పిల్లలందరూ కూడా ఈ స్కాలర్షిప్ డబ్బులు పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మరి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పీడీ గారు, కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారంగా రేపు 26వ తేదీకి సంబంధించిన ఏర్పాట్లన్నిటి కూడా పూర్తి చేస్తున్నాం. ప్రతి సభ్యురాలకి ప్రతి విద్యార్థికి చెక్కు రూపంలో 1200 రూపాయలు ఆ రోజు పంపిణీ చేయడం జరుగుతుంది. వీటిలో మండలం మొత్తం మీద 867 మంది పిల్లలకి మనకు శాంక్షన్ అయి ఉన్నాయి. దీనికి సంబంధించి 10,40,400 రూపాయలు ఆ రోజు పంపిణీ జరగబోతుంది. దీనికి సంబంధించి ఆమ్ ఆద్మీ బీమా యోజనలో 402 మంది సభ్యులకి 4,82,400 రూపాయలు పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా 334 మంది పిల్లలకి అభయహస్తంలో 4,08,00,000 రూపాయలు పంపిణీ చేయబోతున్నాం. అగ్ని ప్రమాదాలను ముందుగా గుర్తించి నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అగ్నిమాపక అధికారులు విద్యార్థులకు వివరించారు. చిల్లకూరు సమీపంలోని శారదానగర్లో ఏర్పాటై ఉన్న ఎల్ఏపీ పాఠశాలలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. చిల్లకూరు సమీపంలో ఉన్న ఎల్ఏపీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అగ్నిమాపక వారోత్సవాల భాగంగా ప్రమాదాల నివారణపై అవగాహన కలిగించారు. అగ్ని ప్రమాదాలు ఎలా సంభవిస్తాయో, వాటిని ఎలా నివారించాలో, గాయపడిన వారిని ఎలా సురక్షితంగా బయటకు తీసుకురావాలో స్థానిక అగ్నిమాపక అధికారి భాస్కర్రావు విద్యార్థులకు వివరించారు. ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ సుబ్రహ్మణ్యం రెడ్డి, ప్రిన్సిపాల్ ఓం నమ శివాయ, హెచ్ఎం జాయ్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. అగ్నిమాపక కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఏదో ఒక స్కూల్, ప్రైవేట్ స్కూలు, మంచి ఇన్స్టిట్యూషన్లో ఈ అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం ప్రాక్టికల్గా, అంటే డిపార్ట్మెంట్ మేము చేసేది కాదు, స్కూల్ పిల్లలు విద్యార్థినుల చేత వాళ్ళకి ప్రాక్టికల్గా చేయించి అగ్ని ప్రమాదం జరిగితే ఎలా ఇక్కడ లిటిల్ ఏంజల్స్ స్కూల్లో చేశారు. మరలా కూడా ఆ సేమ్ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా నేను కొత్తగా వచ్చాను గూడూరుకి, ఇదే స్కూల్లో పెట్టాలని నిర్ణయించుకొని ఈ స్కూల్లో బాగుంది ఇన్స్టిట్యూషన్, మంచి ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి నేను భావించి ఇక్కడ ఏర్పాటు చేశాను. దానికి మన స్కూల్ కరెస్పాండెంట్ గారు సుబ్రహ్మణ్య రెడ్డి గారు, శ్రీకాంత్ గారు, జాయ్ గారు, వీళ్ళందరూ కూడా పరశురామ్ గారు సహకరించారు. వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చిన్న ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మనమే ఎలా దాన్ని నివారించుకోవాలి, ఆ యాక్సిడెంట్ నుంచి ఎలా తప్పించుకోవాలి అని అవగాహన ఇక్కడ కల్పించడం చాలా సంతోషం. అందులోనూ మన స్కూల్లో ఇంతకుముందు 2 years బ్యాక్ కూడా చేశారు, ఇప్పుడు మన స్కూల్లో చేస్తున్నారు. చాలా వాళ్ళకి ధన్యవాదాలు.
మనబోలు మండలంలోని కాగితాల ఊరిలో ఉన్న ప్రాథమిక పాఠశాల పరిశుభ్రంగా తయారైంది. ఇటీవల నిర్మించిన ప్రహరీపై ఏర్పాటు చేసిన దేశ నాయకుల చిత్రపటాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కాగితాలపూర్ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనానికి ఇటీవల పహారీ గోడ నిర్మించారు. దాతల సాయంతో గోడపై దేశ నాయకులు అంబేద్కర్, గాంధీ, మదర్ తెరెసా వంటి వారు చిత్రాలను పెయింటింగ్తో అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు మాట్లాడుతూ దాతల సహకారంతో చిత్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆయా నాయకుల వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. కాగితాలపూర్ పాఠశాలలో కొత్తగా ఇంతవరకు లేకుండా ప్రహరీ తెచ్చుకున్నాము. దానికి కస్తూర్బా స్కూల్లో ప్రహరీ చుట్టూ వేసిన చిత్రాలు చూసి స్ఫూర్తి పొంది మేము కూడా ఈ ఊరు వాళ్ళ సహకారంతో బొమ్మలు వేయాలని, దేశ నాయకులు బొమ్మలు వేయాలని, వాళ్ళ త్యాగానికి గుర్తుగా వాడు ప్రతి పుట్టినరోజుని ఆ రోజు వాళ్ళని ఏ బొమ్మ పుట్టినరోజు వర్ధంతులు వచ్చిన రోజున ఆ మాలలతో వాళ్ళని అలంకరించి వాళ్ళని జ్ఞాపకం చేసుకునేందుకు వీలుగా పటం అంటే బడి వరకే ఉంటుంది కాబట్టి గ్రామ స్థాయిలో అందరికీ ఆ రోజు గురించి విశిష్టత గురించి తెలియజేసే వీలు ఉంటుంది కాబట్టి ఆ స్ఫూర్తితోటే నేను గ్రామస్తుల సహకారం కోరాను. గ్రామస్తులు అందరూ మా విశాల హృదయంతో అడిగిన వెంటనే దాదాపు 25 మంది వారు బొమ్మకు అయ్యే ఖర్చును వారు భరించారు. నా ఖర్చులతోటి నేను బ్యాక్గ్రౌండ్ వేయించాను. ఈ విధంగా వేయించిన దానివల్ల పాఠశాల వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి మా యొక్క బయట బడులు లేదా ప్రైవేట్ కాన్వెంట్లతో సమానంగా ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించాలని నా యొక్క ఉద్దేశం. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పూల దండలతో అందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తాం. గూడూరులో జరిగిన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, పాల్గొన్న బీదా రవిచంద్ర, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ నాయకులు. గూడూరులో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఘన స్వాగతం పలికిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు. బలిజ సింహ గర్జనను జయప్రదం చేయండి. గోడ పత్రికలు విడుదల చేసిన నెంబర్ 1 ఛానల్ సిఎండి సుధాకర్ నాయుడు. పేద వ్యాపారులకు న్యాయం చేయండి. చైర్పర్సన్ పొనక దేవసేనమ్మను కలిసి వివరించిన వ్యాపారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.